తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2024కి సంబంధించి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రీవియస్లో మేము ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే తెలంగాణ డీడబ్ల్యూసెట్ అంటే ఏంటి అండ్ దీనికి సంబంధించి ఏ డేట్లో ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ వన్స్ మనం ఈ యొక్క ఆఫీషియల్ స్కెడ్యూల్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనకు 7th December 2024 నుంచి 9th December 2024 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సెకండ్ ఫేజ్లో అయితే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క సెకండ్ ఫేజ్లో ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ 3-4 టైప్స్ క్యారెక్టర్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉంటారు. లైక్ ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ అలాట్ అయ్యి అండ్ కాలేజ్లో రిపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. కాలేజ్ మార్చుకోవడానికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ సీట్ నచ్చకపోవడం కానీ అదర్ రీజన్స్ వల్ల కాలేజ్లో జాయిన్ కాని స్టూడెంట్స్ ఉంటారు, వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, మళ్ళీ వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ రీసెంట్గా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అయిన స్టూడెంట్స్ ఉంటారు, కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా 4 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ప్రతి స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ 7th December 2024 నుంచి 9th December 2024 వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వన్స్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది 13th December 2024 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ 7th December 2024 నుంచి 9th December 2024 వరకు ఏ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో వెబ్ ఆప్షన్స్లో వాటికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకు 13th December 2024 అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఆ రోజు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది తెలుస్తుంది. వన్స్ మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఆ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది త్రూ ది ఆన్లైన్ ద్వారా. దట్ ఈస్ 13th December 2024 నుంచి 17th December 2024 వరకు మీరు సీట్ కన్ఫర్మేషన్ కోసం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి కూడా ఆప్షన్ అనేది ఇస్తారు. కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనకు 18th December 2024 నుంచి 21st December 2024 వరకు మీకు సంబంధించిన కాలేజ్లో మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అయితే. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుంటున్నాం కాబట్టి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి టోటల్గా 2 స్టెప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం పేమెంట్ అనేది చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. పేమెంట్ ఎవరికి మ్యాండేటరీ అంటే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దట్ ఈస్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వారు కానీ సీట్ రాని వారు కానీ అండ్ సీట్ వచ్చి జాయిన్ కాని వారు కానీ మళ్ళీ మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు లాస్ట్ టైం డీటెయిల్స్ తోటి. మీరు ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్న స్టూడెంట్స్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఇక్కడ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పేమెంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క హాల్ టికెట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ మీకు సంబంధించిన డీడబ్ల్యూసెట్ దట్ ఈస్ తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2024 సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత మీరు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు పేమెంట్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా అదర్ థింగ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత మీరు పే చేయాల్సిన అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఏంటంటే 89 రూపీస్ అయితే చూపిస్తుంది. ఆ తర్వాత మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ అయితే ఇప్పుడు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ఒకవేళ మేము ఫస్ట్ పేజ్లో పేమెంట్ చేసాం సార్, మాకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి మా దగ్గర లేదు, దాన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, మా యొక్క అప్లికేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలంటే మన యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సెకండ్ ఫేజ్లో ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెడుతున్నవారైతే మీరు ఫస్ట్ పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి. పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. ఒకవేళ ఆల్రెడీ మేము ఫస్ట్ ఫేజ్లోనే దట్ ఈస్ లాస్ట్ టైమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం సార్, ఇప్పుడు మాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి నెంబర్ తెలీదు, అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు రీసెంట్గా పేమెంట్ చేసిన వాళ్ళు కానీ ఆల్రెడీ ఇంతకుముందుకే పేమెంట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి డీటెయిల్స్ సేవ్ చేశారో ఆ పేమెంట్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ వన్స్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సంబంధించి పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ ఐడి అయితే మీరు కాపీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ ఐడి అనేది కాపీ చేసి పెట్టుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే టాపిక్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్.
సో వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే మనకు తెలిసిందే, స్టార్టింగ్లో చెప్పుకున్నాం. పేమెంట్కి సంబంధించి ఫస్ట్ మనం పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. పేమెంట్కి సంబంధించి ఆల్రెడీ ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో మీరు ప్రీవియస్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే అప్పుడు పేమెంట్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని నేను ఇప్పుడు చెప్పాను. సో ఆ విధంగా మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం పేమెంట్ చేస్తున్న వాళ్ళైతే పేమెంట్ చేసేస్తే మీకు డైరెక్ట్గా రెఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది, అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎనీవే మీరు ఫస్ట్ టైం పేమెంట్ చేస్తున్న వాళ్ళు కానీ ప్రీవియస్లో ఆల్రెడీ చేసిన వాళ్ళు కానీ సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేసి ఒకవేళ మీరు పేమెంట్ రెఫరెన్స్ ఐడి నెంబర్ మర్చిపోతే అది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ఫిల్ వెబ్ ఆప్షన్స్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క డీసెట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ పేమెంట్ యొక్క రెఫరెన్స్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. దట్ ఈస్ మీకు సంబంధించిన డీసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, తర్వాత పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి. ఇప్పుడు మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ థింగ్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయడానికి న్యూ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని గెట్ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ DWSET ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ విధంగా మనకు హాల్ టికెట్ నెంబర్, పేమెంట్స్ రెఫరెన్స్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్తో పాటు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇన్ కేస్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఓటీపీ అయితే రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మనకు ఓటీపీ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది అండ్ గెట్ ఆన్ ఓకే ఫర్ యువర్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. జస్ట్ ఓకే పైన క్లిక్ చేస్తే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మేము గెట్ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దట్ ఈస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అండ్ దీంట్లో మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాయడం జరిగింది అండ్ మీకు సంబంధించిన ప్రొఫైల్ లైక్ మీ క్వాలిఫికేషన్, మీ ఆధార్ కార్డ్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, సో అదర్ థింగ్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. ఇవి మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. వీటిలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు తెలంగాణ DWSET కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడం జరుగుతుంది. సో మెనీ ఆస్పెక్ట్స్ డిఫరెంట్ టైప్స్లో మై మిస్టేక్స్ ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి బేస్డ్ ఆన్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసిన విధానం బట్టి మీకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ ఇంగ్లీష్లో ఎంట్రన్స్ టెస్ట్ రాసినట్లయితే సో మీకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ అదేవిధంగా డిప్లొమా ఇన్ స్పెషల్ స్కూల్కి సంబంధించి కూడా 2 అయితే ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్ మీరు పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒకటే ఆప్షన్ అయితే ఉంది. ఈ ఆప్షన్స్లో మేము పెట్టేస్తున్నాము. అండ్ ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్కి అయితే పెట్టాలనుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అన్ని డిస్ట్రిక్ట్స్కి ఒకేసారి పెట్టొచ్చు అని సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. సో అన్ని డిస్ట్రిక్ట్స్కి ఒకేసారి పెట్టలేము. ఫస్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటారో అది సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణలో ఉన్న ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అన్ని ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, సో నిజామాబాద్, రంగారెడ్డి ఇలా. సో మీరు ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న డైట్ కాలేజ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ TTC కాలేజ్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నారో అది సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి నల్గొండ. సో నల్గొండకు సంబంధించి ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే నేను నల్గొండ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ వన్స్ ఈ విధంగా మనం నల్గొండలో ఉన్న కాలేజెస్ సంబంధించి నల్గొండ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే నల్గొండలో ప్రజెంట్ మనకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఎన్ని అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో బేస్డ్ ఆన్ ర్యాంకును బట్టి, కేటగిరీని బట్టి మీరు ఈ యొక్క నల్గొండలో ఉన్న కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అనేది సెలెక్ట్ చేయాలి. సో మేము వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఏదైతే ఉందో సో దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకున్నాం. మనం ఫస్ట్ ఈ కాలేజ్ని యాడ్ చేయాలంటే ఇక్కడ మనకు బాక్స్ అయితే ఉంటుంది. బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఈ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి మీరు యాడ్ చేయాలనుకున్న కాలేజ్కి. సో వన్స్ మనం యాడ్ చేయాలనుకున్న కాలేజ్కి టిక్ మార్క్ చేయగానే మనకి ఇక్కడ కొత్తగా న్యూ ట్యాబ్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. అండ్ దాంట్లో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కాలేజ్ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మేము వచ్చేసి ఏంటంటే సో గవర్నమెంట్కి సంబంధించిన కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. దట్ ఈజ్ నల్గొండకు సంబంధించిన డైట్ కాలేజ్. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మేము ఇక్కడ గవర్నమెంట్ డైట్ నల్గొండ కాలేజ్ అనేది సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించి ప్రిఫరెన్స్ అంటూ, హాల్ టికెట్ నెంబర్ అంటూ అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సో మీకు సంబంధించిన కాలేజ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందో దాని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు కాలేజెస్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు ఇంకో కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే సేమ్ ప్రాసెస్లో ఇంకో కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము వచ్చేసి ఇక్కడ సో DVM కాలేజ్ అనేది సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకున్నప్పుడు సెకండ్ ప్రియారిటీలో ఇచ్చేటప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ బాక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి.
అండ్ వన్స్ ఈ విధంగా మీరు సెకండ్ కాలేజ్ సంబంధించి కూడా మీరు డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోగానే మీరు సెకండ్ యాడ్ చేసిన కాలేజ్ ఏదైతే ఉంటుందో సెకండ్లో డిస్ప్లే అవుతుంది. సో ఇలా మీరు టోటల్గా ఆల్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. నా ర్యాంక్ వచ్చేసి 3000 ఉంది, 4000 ఉంది. నేను వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అంటే సో మీరు ఫస్ట్ మీ నియర్ బై ఉన్న కాలేజ్ కావచ్చు, లేదా మీరు ప్రజెంట్ ఎక్కడైతే స్టే చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ ఆ తర్వాత మీరు సో లాంగ్ ఉన్న కాలేజెస్ కూడా ప్రియారిటీ ఇవ్వచ్చు. సో మీరు ఎన్ని కాలేజెస్కైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓన్లీ ఒకటే కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు, 10 కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు. టోటల్గా తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్ అయితే ఇది. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత వాటికి ప్రియారిటీ ఇవ్వాలి. ఫస్ట్ పొజిషన్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, సెకండ్ పొజిషన్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు, థర్డ్ దేనికి ఇవ్వాలి అనుకుంటున్నారని మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నల్గొండలో ఉన్న 2 కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు అదర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కరీంనగర్లో ఉన్న కాలేజీ, ఖమ్మంలో ఉన్న కాలేజీ, మహబూబ్ నగర్లో ఉన్న కాలేజీ, ఇలా అదర్ కాలేజెస్ పెట్టుకోవాలి అని సో మెనీ ఆస్పిరెంట్స్ అనుకుంటారు. సో అలా మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న కాలేజ్కి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో మహబూబ్ నగర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అండ్ ఇలా సెలెక్ట్ చేయగానే సో మనకు సంబంధించి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ టోటల్గా చూపిస్తాయి. అండ్ దీంట్లో కూడా మేము వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ సో ఏదైతే మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఉందో దీనికి ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత మహబూబ్ నగర్లో ఉన్న నియర్ బై మహబూబ్ నగర్లో ఉన్న కాలేజెస్కి సో నాగార్జున కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడ మనకు సో బండమీదిపల్లిలో ఉంది. సో దీనికి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం. ఈ విధంగా నియర్ బై కాలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మేము దీనికి పొజిషన్ ఇవ్వడం కోసం డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేస్తున్నాము. సో ప్రజెంట్ మేము టోటల్గా 3 కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వెబ్ ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సో నల్గొండ కాలేజ్ ఉంది, తర్వాత డివిఎం కాలేజ్ ఉంది, తర్వాత సో గవర్నమెంట్ డైట్ కాలేజ్ మహబూబ్ నగర్ ఉంది. మూడింటికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే సో మీరు ప్రజెంట్ ఎక్కడైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో ఆ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ ఆ తర్వాత రిమైనింగ్ కాలేజెస్ కూడా ఇవ్వండి. సో మనకు సెకండ్ ఫేజ్ కాబట్టి మళ్ళీ ఇంకొక ఫేజ్ కండక్ట్ చేస్తారో లేదో తెలియదు కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టండి. ర్యాంక్ హెవీగా వచ్చి ఉంటే సో మ్యాక్సిమం మీకు లొకేషన్స్ బట్టి, సరౌండింగ్ కాలేజెస్ బట్టి ఆల్ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ నేను మరొక కాలేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఇక్కడ నాగార్జున కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీనికి నేను ప్రియారిటీ ఇస్తున్నాను. దానికోసం మనకి ఇచ్చిన బాక్స్లో టిక్ మార్క్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం బాక్స్లో టిక్ మార్క్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో టోటల్గా మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సో గౌట్ డైట్ వచ్చేసి మనకు గవర్నమెంట్ డైట్ వచ్చేసి నల్గొండ ఉంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే డివిఎం ఉంది. థర్డ్ వచ్చేసి డైట్ మహబూబ్ నగర్ ఉంది. ఫోర్త్ వచ్చేసి మనకి ఇక్కడ సో నాగార్జున కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే టోటల్గా మనకు 4 కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది కాకుండా నేను అడిషనల్గా ఇంకో కాలేజ్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో వికారాబాద్లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉంటుందో డైట్ దాన్ని కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని యాడ్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సో రంగారెడ్డిలో అయితే ఉంటుంది. మనం రంగారెడ్డి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో రంగారెడ్డికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అండ్ వన్స్ మనం రంగారెడ్డి అనేది సెలెక్ట్ చేయగానే సో ఈ విధంగా సో గవర్నమెంట్ డైట్ కాలేజ్ వికారాబాద్ సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. దీన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇలా ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్కైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వన్స్ మనం కాలేజ్ అనేది యాడ్ చేయగానే ఇలా టోటల్గా మనకు కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మనం జస్ట్ కాలేజెస్ యాడ్ చేసుకోవడం కంప్లీట్ అయింది. దట్ ఈస్ మీరు డైట్ ఆర్ టీటీసీ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది వెబ్ ఆప్షన్స్లో. సో వీటికి ప్రియారిటీ పెట్టాలి అనుకుంటాం. సో ఇక్కడ మీరు ఆర్డర్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు టోటల్గా ఏమున్నాయంటే ఫస్ట్ వచ్చేసి గౌట్ డైట్ కాలేజ్ అనేది ఉంది, మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్, తర్వాత డివిఎం అనేది ఉంది, తర్వాత మహబూబ్ నగర్లో ఉంది, తర్వాత నాగార్జున కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత వికారాబాద్ ఉంది. సో బేస్డ్ ఆన్ ప్రియారిటీని బట్టి నాకు నియర్ బై ఉన్న కాలేజెస్ని బట్టి నేను ఈ గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో ఆర్డర్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నేను ఇక్కడ సో ఏదైతే గవర్నమెంట్ డైట్ కాలేజ్ నల్గొండ ఉందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్ పొజిషన్లోనే ఉంది. సెకండ్ వచ్చేసి మహబూబ్ నగర్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ తర్వాత వికారాబాద్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇలా మనం ప్రియారిటీ చేంజ్ చేయాలి అంటే మనకి ఇక్కడ పేజ్ అప్, పేజ్ డౌన్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. సో మనకు ఏ కాలేజ్ అయితే ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్లాలనుకుంటున్నామో దాన్ని అప్ పైన క్లిక్ చేయాలి. ఏ కాలేజ్ని అయితే డౌన్కి అండ్ బ్యాక్ తీసుకురావాలనుకుంటున్నామో డౌన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి మీరు కాలేజ్ ప్రియారిటీ చేంజ్ చేయొచ్చు. అనుకోకుండా ఒక కాలేజ్ యాడ్ చేశాము ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఇక్కడ నాగార్జున కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ అనేది నేను యాడ్ చేయాలనుకోలేదు. బట్ బై మిస్టేక్లో అక్కడ క్లిక్ చేయడం వల్ల యాడ్ అయింది అనుకుంటే మీరు ఇక్కడ రిమూవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కూడా రిమూవ్ అయితే చేయొచ్చు ఆ లిస్ట్లోకి వెళ్ళి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ప్రియారిటీ గవర్నమెంట్ డైట్ కాలేజ్ నల్గొండకి ఇవ్వాలనుకుంటున్నాను. సెకండ్ ప్రియారిటీ మహబూబ్ నగర్కి ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి సెకండ్ వచ్చే వరకు ఇది పేజ్ పైన క్లిక్ చేయాలి.
సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనకు సెకండ్ పొజిషన్కి అయితే రావడం జరిగింది. మహబూబ్ నగర్లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో అది సెకండ్ ప్రియారిటీకి రావడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ వికారాబాద్లో ఉన్న కాలేజ్ నేను థర్డ్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. థర్డ్ ప్రియారిటీ కావాలంటే ఇది పేజప్ పైన క్లిక్ చేయాలి. సో ఇది పేజప్ పైన అయినా క్లిక్ చేయొచ్చు, లేదా డీవీఎం కాలేజ్ అనేది మనం డౌన్ పైన 2 టైమ్స్ క్లిక్ చేస్తే అది డౌన్ పైన రావడం జరుగుతుంది. సో డౌన్ పైన క్లిక్ చేస్తే డీవీఎం అనేది డౌన్కి వచ్చేస్తుంది. సో ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రియారిటీ ఇవ్వచ్చు. ప్రజెంట్ నాకు థర్డ్ పొజిషన్లో వచ్చేసి ఏంటంటే వికారాబాద్ ఉంటే చాలు అనుకుంటున్నాను. కాబట్టి నేను వికారాబాద్ని 3 టైమ్స్ పేజప్ పైన క్లిక్ చేసి థర్డ్ పొజిషన్కి అయితే తీసుకెళ్తున్నాను. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఒకసారి పేజప్ పైన క్లిక్ చేయడం జరిగింది అండ్ మరొకసారి పేజప్ పైన క్లిక్ చేయడం జరిగింది. సో ఇలా నేను 2 టైమ్స్ పేజప్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ నాకు నల్గొండ ఉంది, తర్వాత మహబూబ్ నగర్ ఉంది, తర్వాత వికారాబాద్ ఉంది. సో ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇవ్వచ్చు. అండ్ తర్వాత నాకు ప్రైవేట్ కాలేజెస్లో డీవీఎం ఫస్ట్ పొజిషన్లో ఇవ్వడం జరిగింది అండ్ తర్వాత నాగార్జున గౌడ్తో ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు టోటల్గా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇలా లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో ఏదన్నా అనుకోకుండా ఒక కాలేజ్ని మీరు యాడ్ చేశారంటే దాన్ని రిమూవ్ కూడా చేయొచ్చు. రిమూవ్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ నాకు 5th పొజిషన్లో ఉంది వద్దు అనుకున్నప్పుడు సో ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు రిమూవ్ చేయొచ్చు. సో ప్రజెంట్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నాకు 5th పొజిషన్లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని నేను రిమూవ్ చేయడం కూడా జరిగింది. సో ఇలా మీరు సో మన యొక్క కాలేజెస్ అనేది యాడ్ చేసుకోవడం, ఫస్ట్ సెలెక్ట్ చేయడం, సెలెక్ట్ చేసిన తర్వాత వాటికి ప్రియారిటీ ఇవ్వడం, ప్రియారిటీ ఇచ్చిన కాలేజ్లో నచ్చని కాలేజ్ ఉంటే రిమూవ్ చేయడం అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా టోటల్గా మీరు తెలంగాణలో ఉన్న ఏ కాలేజ్కైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది, దీంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టుగా ఫైనల్ సబ్మిట్ సంబంధించిన రిపోర్ట్ అయితే జనరేట్ అవుతుంది. వన్స్ మనం ఫైనల్ సబ్మిట్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. సో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ముందే చేంజెస్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ చేయాలన్నప్పుడు మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయండి. సో బట్ మేము వచ్చేసి ఏంటంటే ఓన్లీ గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్ నల్గొండకు మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నాం. సో దానికి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని కూడా ఇవ్వచ్చు. సో రిమైనింగ్ వాటిని అయితే రిమూవ్ చేయొచ్చు. ఈ విధంగా మనకు రిమూవ్ సెలెక్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, వాటిపైన క్లిక్ చేసి రిమూవ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసినట్టుగా ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఈ విధంగా మనం వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేసినట్టుగా డీటెయిల్స్ అనేది ఎనేబుల్ అవుతుంది. యువర్ వెబ్ ఆప్షన్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మన అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది, దీన్ని మీరు కాపీ చేసి పెట్టుకోవాలి. ఓకే పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లో మీ ప్రింట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇది వచ్చేసి మనకు తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అంటూ తెలంగాణ DWSET 2024 సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీంట్లో మీ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ప్రజెంట్ మీరు ఏ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగిందో ఆ ప్రియారిటీ ఇచ్చిన కాలేజెస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ప్రజెంట్ ఓన్లీ సో నల్గొండలో ఉన్న గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించిన ఫ్రంట్ తీసుకొని అయితే పెట్టుకోవాలి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సో తెలంగాణ DWSET 2024 సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనేది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 9th డిసెంబర్ 2024 అయితే లాస్ట్ డేటు. సో ఇప్పటి వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.